హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కుదుపుకు లోను చేసిన వార్త సింహాచలం గోడగూలి 7 భక్తులు తొక్కిసలాటలో మరణించడం, ఆ గోడ కింద శకలాల్లో చనిపోవడం తెలిసిందే కదా. తిరుమల ఘటన, తిరుమల తొక్కిసలాట మరవక ముందే జస్ట్ నెలల వ్యవధిలోనే ఈ కూటమి సర్కార్లో జరిగిన మరొక దుర్మార్గం. ఇప్పుడు ఆ సింహాచలం సంబంధించిన ఆ గోడ కూలిన ఘటనలో ఎవరిని బాధ్యులను చేసిర్రు, ఏంది కథ? ఇంచుమించు వారం 10 రోజులు అవుతున్నా కూడా మనం అమరావతి మీద పెట్టినంత ఫోకస్ ఆలయాల మీద మనది. అసలు కూటమి ప్రభుత్వమే ఒక హిందుత్వ ఎజెండాతో ఫామ్ అయిన కూటమి కదా. ఒక పార్టీ ఏమో కంప్లీట్ హిందుత్వ పార్టీ, ఇంకొక జనసేన అనేదేమో ఆ హిందుత్వ పార్టీకి ఒత్తాసు పలికే పార్టీ. ఈ రెండింటికి జాకిలు పెట్టి లేపేది తెలుగుదేశం పార్టీ. మరి ఈ 3 పార్టీల కూటమిలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే కనీసం స్పందించకపోవడం దేనికి సంకేతం? ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చేసి 6 రోజుల ముందు తనను పిలిచి 4 రోజుల లోపల గోడ కట్టాలని చెప్తే కట్టాల్సి వచ్చింది అని చెప్పి కాంట్రాక్టర్ ఈ కూటమి సర్కార్ పరుగు తీసేసిన సంగతి తెలిసిందే కదా. ఇక అమరావతి అనే ఒక కీలక ఘట్టం ఉంది. ఇక దాని ముందర ఇది చెడు శకునమా ఇంకోట అదంతంగా ప్రకృతి డిసైడ్ చేస్తుంది, అది వేరే సంగతి. కానీ ఆ అమరావతి అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరు ఖాళీగానే ఉన్నారు కదా. ఇంకా ఇంతకు మించిన పనే ఉంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు కానీ, సకల శాఖల మంత్రి హోదాలో లోకేష్ గారు కానీ, ఇక మన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఆ ఘటనా స్థలికి వెళ్ళి ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు? 72 గంటల లోపల నివేదిక ఇవ్వాలి, దోషులు ఎట్లాంటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు బీరాలు పలికారు కదా. మరి ఏమైంది? ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, లేకపోతే ఆలయ బోర్డు నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా, ఇంజనీర్ నిర్లక్ష్యమా? ఎవరినో ఒకరి బాధ్యని చేసి అరెస్ట్ చేసి బొక్కలు దోయాలి కదా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మన కులపత్రికలో వచ్చిన వార్త ఇది. వైఫల్యం వీరిది అని చెప్పి మొత్తం పేర్లన్నీ రాసుకొచ్చాడు. ఇక జనరల్గా మన కులపత్రిక అంటేనే ఒక గెజిట్ కదా. ఈ పత్రికలో ఏమొస్తే అదే వాస్తవం అని చెప్పి రాష్ట్రం నమ్ముతుంది, ప్రభుత్వం కూడా నమ్ముతుంది. చంద్రబాబు గారు అయితే ఇంకా ఇందులో వచ్చే ప్రతి అక్షరం పొలుపోకుండా రాస్తారని చెప్పి ఆయన మనోగతం కదా. మరి ఇంతమంది పేర్లు రాసినప్పుడు ఎవరి మీద ఒకరి మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఒకసారి చూడండి, వైఫల్యం వీరిదే. ఎవరు? కె సుబ్బారావు, ఈవో, సింహాచలం దేవస్థానం. తాత్కాలిక గోడ నిర్మాణానికి అనుమతిచ్చారు, తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంజనీరింగ్ అధికారులపై పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఈయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అంతే, సారీ చెప్పిస్తే అయిపోతుంది కదా సింపుల్గా. తర్వాత డీజీ శ్రీనివాసరావు, ఈ సింహాచలం దేవస్థానం. సింహాచలం దేవస్థానంలో పరిస్థితులు, ప్రమాదాల గురించి ఈయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన గోడ నిర్మాణం చేపట్టాలని పట్టుబట్టారు, కానీ నిర్మాణ పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు. క్రిమినల్ చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. కె రమణ, ఈ ఏపీటీడీసీ కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్లో భాగంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఈయనే, బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలపై, నాణ్యతా లోపాలపై ఈయనకు పూర్తి అవగాహన ఉంది. అయినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినందుకు క్రిమినల్ చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. తర్వాత కేఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈ సింహాచలం దేవస్థానం. తర్వాత ఏఆర్విఎల్ఆర్ స్వామి, డిప్యూటీ ఈ ఏపీటీడీసీ. పి మదన్ మోహన్, ఏఈ ఏపీటీడీసీ. కె బాబ్జీ, జేఈ సింహాచలం దేవస్థానం. కె లక్ష్మణరావు, కాంట్రాక్టర్. గోడగూలి 7 మరణించడానికి కాంట్రాక్టర్ కారణం. అనధికారికంగా పనులు చేపట్టారు. నిర్మాణ పనుల్లో లోపాలు ఉన్నాయని తెలిసినా వాటిని నివారించే చర్యలు తీసుకోలేదు. అధికారులు, కాంట్రాక్టర్కు వృత్తిపరమైన జవాబుదారుతనం లేకపోవడం వల్లే 7 భక్తులు మరణించారు. నాణ్యత లేని గోడ నిర్మాణం చేపట్టి భక్తుల మరణాలకు కారణమయ్యారు. కాబట్టి కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయడంతో పాటు లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అసలు పట్టుబట్టి తీసుకొచ్చింది ఈయనను, లక్ష్మీనారాయణను. ఎందుకంటే ఆయన తోపు తురుము, చాలా వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తారని చెప్పి వీళ్ళే పిలిపించుకొచ్చి మరి 6 రోజుల ముందు అసైన్ చేసి 4 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్తే అట్లాంటి గోడ కట్టక ఇంకెట్లా కడతారు? అమరావతి లాంటి హైరైజ్ టవర్లు ఏమైనా కడతారా? వీళ్ళలో మరి ఎవరిని బాధ్యులు ఏం చేస్తారు? దేవస్థాన శాఖ, దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డికి బాధ్యత లేదా? తర్వాత పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే మన పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా? ఈ మొత్తం వీళ్ళందరికీ బాధ్యత వహించే చంద్రబాబు గారికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఎవరిని బాధ్యులను చేయాలి? మరి ఘటన జరిగించి వారం 10 రోజులు దగ్గర అవుతా ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ భక్తులకు ఎక్స్గ్రేషియా, ఇక చనిపోయిన తర్వాత మనం మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే ఇక స్క్రిప్టెడ్ ఉంటాయన్నమాట. దోషులు ఎంతటి వాళ్ళనైనా కఠినంగా శిక్షిస్తాం, 3 రోజుల లోపల మొత్తం ఎంక్వైరీని కంప్లీట్ చేసి చట్టపరిధిలోకి అందరిని తీసుకొస్తాం, ఇట్లాంటి సొల్లు ముచ్చట్లన్నీ చెప్తా ఉంటారు. మరి 10 రోజులు అయింది ఇప్పటికీ.
ఏమైంది వీళ్ళలో ఒకరిన మొత్తం మన కులపత్రికనే రాసింది కదా, వీళ్ళ ఏదో చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలని. ఏడుగురు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏడుగురు చనిపోతే కూటమి సర్కార్ తీసుకునే చర్య ఇదా? ఒకసారి ఆలోచించండి. ఇంకా రేపు పొద్దున ఇంకేమైనా జరిగినా కూడా, అప్పట్లో అదేంటి గోదావరి పుష్కరాలలో చనిపోతే పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిసలాట జరిగితే చనిపోరా, లైట్ తీసుకోవాలి అని చెప్పి దబాయించిన అధినేత మన పాలకుడు ఈరోజు. ఇంకా వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? సో ఇంకా చెప్పడానికి ఏం లేదు ఇంతకు మించి. ఇంకా భక్తులు వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి ఇంకా ఏమనంటే ఇదే ముక్తి మార్గం చూపిస్తున్నాం అని చెప్పి చెప్పుకోవాలేమో. ఇంకా ఆ మొత్తం ఏడుగురులో ఇద్దరు కొత్తగా పెళ్ళైన నవజంట, సాఫ్ట్వేర్, ఎన్ని కళలు కానీ ఉంటారు పాపం. చిన్నపిల్లలు, ఎంత భవిష్యత్తు ఉంటుంటుంది వాళ్ళకు. ఒక ఒక ఘటన జరిగితే ఇదా స్పందన. ఇంకా దీని మీద వైసీపీ, ఇంకా ఆడెవడో వేలు విడిచిన వైసీపీ కార్యకర్తకు ఈ కాంట్రాక్టరు ఆ పనులు చేపించిన మేస్త్రికి ఏదో సంబంధం, వాడే కట్టిండు కూల్చిండు, దీనికి వైసీపీ కారణం అని చెప్పి మనం బురద రాసే ప్రయత్నం చేసినాం అనమాట. సో ఇంకా ఆలోచించుకోండి. ఇక ఈ కూటమి సర్కార్లో అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక బియ్యం గింజ పట్టి చూస్తే తెలుస్తుంది అంటారు కదా. సూపర్ 6 హామీలు లేవు, విద్యా వైద్యం దూరం అయిపోయింది, అమరావతి మెయిన్ ఎజెండా అయిపోయింది. నడి రోడ్డు మీద 53 కత్తిపోట్లతో వీరయ్య చౌదరి అని మన పార్టీ కార్యకర్తని హత్య చేస్తే దాని తాలూకా చర్యలు ఈ రోజు వరకు లేవు. ఇట్లా ఇంకా మన పార్టీ నేతలకే రక్షణ లేనప్పుడు ఇక బయట వాళ్ళకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి అమ్మాలని తగలేస్తుంటే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నని అట్రాసిటీసు, ఎన్నని నేరాలు ఘోరాలు. ఇక రోజు చెప్పిందే చెప్పినట్టు, ఇక మనం వినిందే విన్నట్టు బోరు కొట్టడం తప్పిస్తే ఏమన్నా ఈ కూటమిలో చలనం ఏమైనా ఉందా? 25 మంది మంత్రులు, ఇంత పెద్ద వ్యవస్థ, 3 పార్టీలు, 164 మంది ఎమ్మెల్యేల బలం, ఇంతమంది ఉండి కూడా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దేనికి సంకేతం? సో ఇక మీరే ఆలోచించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.